అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో ధనస్సు రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలనే విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మంత్రబలంలో మనం ఈ రోజున 12 రాశుల్లో 9వది అయినటువంటి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు. కాబట్టి ఈ రాశివారు ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి పూజలు చేయాలనే విషయాన్ని నేను మీకు ఈ రోజున తెలియజేస్తాను. వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇష్టదైవాన్ని ఆరాధించండి, కులదైవాన్ని ఆరాధించండి, మీకు తోచినటువంటి పూజలు మీ ఇష్టానుసారంగా చేసుకోండి. కానీ రాశికి సంబంధించిన మంత్రం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఆ మంత్రాన్ని మీరు పఠించండి. ఓం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఓం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఈ యొక్క మంత్రం ధనుస్సు రాశి వారికి రాశికి సంబంధించినటువంటి మంత్రం. ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ఎంత జపిస్తే అంత మంత్ర బలం, మంత్రసిద్ధి కలుగుతుందన్నమాట మీ అందరికీ కూడా. అదేవిధంగా రాశికి అధిపతి అయినటువంటి గురుణ్ణి ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి అంటే, ప్రతి గురువారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురుగ్రహాన్ని పాలతో అభిషేకించి అక్కడ పసుపు రంగు వస్త్రాన్ని ఆ గురుగ్రహానికి సమర్పించి ఆ యొక్క పసుపు రంగు పువ్వులతో ఆ గురుగ్రహాన్ని పూజించి అదే చోట ఆలయంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే అదే గురువారం నాడు పసుపు రంగు వస్త్రంలో కిలోంపావు అంటే కేజీంపావు శనగలు వేసి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల గురుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఏ పని చేయాలన్నా గురుబలం అనేది ఉండాలి అంటారు. కాబట్టి గురుబలం కోరుకునే వారందరూ కూడా మీకు గురుబలం సంపూర్ణంగా కావాలి అంటే ప్రతి గురువారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురుగ్రహాన్ని పసుపు రంగు పూలతో అర్చించి శనగలు అక్కడ ఆలయంలో అర్చకులకు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకు కానీ పసుపు రంగు వస్త్రంలో శనగలు వేసి ఆ యొక్క కేజీంపావు శనగలు వేసి దానం చేయండి. లేకపోతే ప్రతి గురువారం నాడు గోమాతకి శనగలు ఆహారంగా సమర్పించండి. అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంత్రం ఓం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం 108 సార్లు పఠించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా బాగా కలుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎటువంటి కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా కూడా మీ రాశికి సంబంధించిన ఈ మంత్రాన్ని పఠించండి. ప్రతి గురువారం కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి ఆ గురుగ్రహాన్ని ఆరాధించండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. అదేవిధంగా దత్తాత్రేయుణ్ణి, రాఘవేంద్ర స్వామిని, ఆ సాయినాథుని కూడా పూజించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు నేను చెప్పిన మంత్రాన్ని పఠించండి, నేను చెప్పిన పరిహారాలు పాటించండి, గురువారం గురుగ్రహాన్ని ఆరాధించండి. అదేవిధంగా దత్త చరిత్ర, గురు చరిత్ర ప్రతినిత్యం ఒక అధ్యాయం అలాగ పారాయణ చేస్తూనే ఉండండి. దానివల్ల మీకు మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ మంత్రాన్ని పఠించి గురుగ్రహాన్ని ఆరాధించి దత్త చరిత్ర కానీ గురు చరిత్ర కానీ పారాయణ చేసి జీవితంలో మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని, మీ అందరికీ కూడా గురుబలం సంపూర్ణంగా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.